నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అండ్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కూకట్పల్లి. ఈరోజు మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంగస్తంభన సమస్యలు ఎలా వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ హార్మోనల్ ఇష్యూస్ అంటే మగతత్వాన్ని చూపించగలిగే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుందండి. హార్మోన్స్ అంటే కైండ్ ఆఫ్ స్టిరాయిడ్స్ లాగా మన శరీరంలో ఉంటాయి. అంటే న్యాచురల్ పద్ధతిలోనే మనకు ఉత్పత్తి అవుతాయి. ఈ సీరం టెస్టోస్టిరాన్ లెవెల్స్ చూడటం వల్ల ఇవి కొద్దిగా తక్కువ రేంజ్లో ఉన్న మనకు ఆ సెక్షువల్ థాట్స్ అంటే మనకు వచ్చే ఆలోచనలు కూడా, అంటే సెక్స్ చేయాలనే ఆలోచన లిబిడో అంటాము, ఈ లిబిడో కూడా తగ్గిపోతుంది. అంటే సెక్స్ చేయాలనే ఆలోచనలు కూడా తగ్గిపోతాయి. దాంతో ఎరెక్షన్ డిస్ఫంక్షన్ వస్తుంది. అంటే థాట్స్ లేకపోతే మనకు ఎరెక్షన్ రాదు కదా, అంటే అంగం గట్టిపడదు కదా. సో ఒక్కసారి ఈ హార్మోనల్స్ కూడా ఇంపార్టెంట్. ఈ హార్మోనల్ పరీక్ష చేస్తాము. అవి ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. సో ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం హార్మోన్స్ తగ్గినప్పుడు దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ ఇస్తాము, కానీ అంగస్తంభన జరగదు. అంటే థాట్స్ వస్తూ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది, కానీ అంగస్తంభన వరకు రారనమాట. సో వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది. సో ఇన్ని రోజులు లైక్ కొంతమంది అయితే నెలల తరబడి, అంటే సంవత్సరం 1.5 ఇయర్గా మాకు అంగస్తంభన సరిగా లేదండి అంటే వాళ్ళ సెక్స్ ఆబ్వియస్గా వాళ్ళకి కొన్ని హార్మోనల్ ఇబ్బందులు ఉంటాయి. ఆ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అంగస్తంభన రాదు. థాట్స్ అన్నీ వస్తుంటాయి, అంటే సెక్స్లో వీళ్ళు ఉత్తేజంగా ఉంటారు, కానీ అంగస్తంభన గట్టిపడదు. ఒకవేళ గట్టిపడినా త్వరగా అవుట్ అయిపోతుంది అని అనుకుంటుంటారు. వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఏమవుతుంది అంటే సైమల్టేనియస్గా ఇస్తాం మనం. అంటే వాళ్ళ హిస్టరీని బట్టి ఎంతకాలం నుంచి ఉంది, దేనివల్ల సమస్య వచ్చింది, దాన్ని బట్టి సైమల్టేనియస్గా మనం హార్మోనల్ థెరపీ ఇస్తాం ప్లస్ షాక్ వేవ్ థెరపీ ఇస్తాం. దాంతో చాలా తక్కువ కాలంలో, అంటే మనకు ఈ సైకిల్స్ని బట్టి చాలా తక్కువ కాలంలో, అంటే 1 నుంచి 2 months మధ్యలోనే వాళ్ళకి ప్రీవియస్గా, అంటే ముందు ఎలాగ సెక్స్ పర్ఫార్మెన్స్ ఉందో అంత ఈజీగా వాళ్ళకి సెక్షువల్ ఎఫెక్ట్స్ అంగస్తంభన జరిగేటట్టు, ఈ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కాకుండా, అంటే ముందే అవుట్ అయిపోకుండా వాళ్ళ సెక్స్ని ఎంజాయ్ చేసేటట్టు చేయగలం. సో నేను అనేది ఈ హార్మోనల్ సమస్యలు ఉన్న వాళ్ళకి థాట్స్ అబ్నార్మల్గా ఉండడము, జెండర్ ఐడెంటిటీ అంటాం, కొద్దిగా వాళ్ళకి అబ్బాయిల మీద మనసు మారడం కానివ్వండి, అంటే స్త్రీ సంభోగంని ఎంజాయ్ చేయకుండా అబ్బాయితో ఉండడాన్ని ఎంజాయ్ చేయడం కానివ్వండి, ఇలాంటి లక్షణాలు కూడా కొన్ని రావచ్చు. కానీ జెండర్ ఐడెంటిటీ ఈజ్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఈ హార్మోనల్ సమస్య ఉన్న వాళ్ళకి దీన్ని కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి సెక్స్ థెరపీ చేయవలసి వస్తుంది. సెక్స్ థెరపీ అంటే ఏం లేదు, వాళ్ళకి అవగాహన కలిగించడం సెక్స్లో మీద, అది చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మనం షాక్ వేవ్ థెరపీతో కూడా ఇస్తాము. ఇందులో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. సో దట్స్ వాట్.